హలో అండి, అందరికీ శుభోదయం. బాలి ఇది ఇండోనేషియాలో ఉంది. ఇది అసలు ఎక్కడ చూసినా పురాతన కట్టడాలతో నిండి ఉంది. అంతేకాదు, ఇప్పుడు ఎవరైనా కొత్త బిల్డింగ్ కట్టుకున్నారనుకోండి, గేటు పాత పురాతన కట్టడాల్లో గేట్ ఎలా ఉంటుందో అలాగే కడతారనమాట. అందుకని మనకి ఏది పాతదో ఏది కొత్తదో ఒకసారి కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. ఇది ఎక్కువ అడవులు నిండి ఉన్న దేశాల్లో, ప్రపంచ దేశాల్లో 2వ స్థానంలో ఉందండి. ఈ పురాతన కట్టడాలు చూడడానికి, గ్రీన్గా ఉన్న ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తున్నారు. ఎక్కువగా యూరోప్ నుండే వస్తున్నారు. గవర్నమెంట్ కూడా టూరిజం ప్లేసెస్ బాగా డెవలప్ చేశారు. సముద్రం దగ్గర ఏమో అడ్వెంచర్ గేమ్స్, వేరే దగ్గర అంతా చాలా బాగా డెవలప్ చేశారు. అందుకే యూరోప్ నుంచి ఎంతోమంది వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ ఫార్మింగ్ ఎక్కువ, అంటే పంటలు పండించిన ఎక్కువ ధాన్యం పండిస్తారు. ఇక్కడ పంట పొలాలను చూడడానికి ఫారినర్స్ ఎంత చక్కగా వెళ్తున్నారంటే ముచ్చటేసింది అనుకోండి. అన్ని దేశాల నుంచి, మెయిన్ యూరప్ కంట్రీస్ మొత్తం ఇక్కడికే వస్తున్నారు. చాలా అసలు ఒక వీధి అంతా కూడా మనం వెళ్తుంటే అంత ఫారినర్స్తోనే నిండిపోయి ఉంటుంది. అన్ని దేశాల ఫుడ్స్ మనకు దొరుకుతాయి ఇక్కడ. ఏ దేశం వెళ్ళక్కర్లేదు, ఈ దేశంలో ఉంటే చాలన్నమాట. అన్ని దేశాల ఫుడ్స్ మనం తినవచ్చు, అంత బాగుంది. రోడ్లు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయండి, అసలు వెడల్పుగా లేవు. పాత రోడ్లు ఎలా ఉన్నాయి అలాగే ఉంచారు. మరి కట్టడాలు పాడవుతాయని అనుకున్నారు ఏమో. రోడ్లు అంత చిన్న రోడ్లలో కూడా పెద్ద పెద్ద బస్సులు అవి కూడా వెళ్తూనే ఉంటాయి. నాకైతే బాగానే నచ్చింది, ప్రశాంతంగా ఉంది. అడ్వెంచర్ గేమ్స్, ప్రకృతి అందాలు అన్నీ కలిపి చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనిపిస్తుంది నాకు. కానీ అక్కడికి వెళ్ళగానే నాకు గుండె గాబరా వేసిపోయింది. ఏంటి ఒక్కొక్క వస్తువు ఇంతింత రేట్లో లక్షల్లో ఉన్నాయి. నువ్వు ఏదో ఫుడ్ హోటల్కి వెళ్తే 1,50,000 అని కనిపించింది. ఇదేంట్రా బాబు, మన కోటీశ్వరులం ఇక్కడికి వచ్చాక అన్న ఫీలింగ్ అనిపించింది. ఒక మురీలు ఉండి కొనుక్కుంటే 10,000 అనమాట. అది వాళ్ళ మనీ వాల్యూ బాగా పడిపోయింది. కాబట్టి మన వాల్యూ మనమని అక్కడికి వెళ్ళే కొద్దిగా వాల్యూగానే ఉంటుంది. కాబట్టి మనకి తక్కువలో పడినట్టే ట్రిప్ ఒక్కటి చాలా బాగా అనిపించింది నాకు. మరి మీరు కూడా ఇవన్నీ నచ్చినాయి అనుకోండి, ఒకసారి చూడండి. మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా, నిజం చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరు కూడా, అందరూ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ కొడుతున్నారు కానీ కామెంట్ ఎవరు పెట్టట్లేదు. నాకు పర్సనల్గా పెడుతున్నారు. కానీ యూట్యూబ్లో కొంచెం మీకు నచ్చింది నచ్చలేదు ఏ విషయం కూడా మీరు యూట్యూబ్లో ఒక కామెంట్ పెడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే మీరు నా వీడియోస్ చూసి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఓకే, మరి ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదామా. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మంచి మంచి వీడియోలు ఇంకా ఉన్నాయి, పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు ఇంకొక వీడియో కూడా పెట్టాను కదా, ఒక చిన్న 200 గజాల్లో వాళ్ళు ఒక విల్లాని ఎంత చక్కగా కట్టారో, అలాంటివి ఎన్నో కట్టి వాళ్ళు ఇక్కడ టూరిస్టులకి అద్దెలకి ఇస్తారన్నమాట. అది కూడా మనకి చాలా తక్కువ ప్రైసే పడుతుంది. కానీ 5 స్టార్ ఫెసిలిటీస్ లాగా అన్నీ ఉన్నాయి. మనమే వండుకోవచ్చు, తినచ్చు. అట్లా చూడండి, ఈ రిసార్ట్ కూడా చాలా బాగుంది. కానీ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇది అసలు 7 స్టార్ హోటల్ కన్నా కూడా బాగుంటుంది. ఇందులో ఫుడ్ కూడా అసలు అద్భుతంగా ఉంది ఈ రిసార్ట్లోని. మరి ప్రతి ఒక్కళ్ళు నాకు ఖచ్చితంగా కామెంట్ పెడతారని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో అయితే మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. శిల్ప కళాఖండాలు ఏంటండి మాకు ఇక్కడ అన్ని హ్యాండీక్రాఫ్ట్స్ భలే ఉన్నాయి. అసలు ఆ బ్యాంబూతోని, స్టోన్తోని భలే అద్భుతంగా చేస్తున్నారు. మిస్ అవ్వకండి.